స్వామీజీల ఆందోళన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సమ్మర్ స్ట్రోక్ను మించి టెంపుల్ సిటీని హిటెక్కించింది. స్వామీజీలు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి ఎపిసోడ్ తిరుపతిలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిరాధార ఆరోపణలతో తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో భూమన ఇంటి ముట్టడికి యత్నించారు. అయితే అలిపిరి దగ్గర పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఈ ఎపిసోడ్పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి. జగద్గురువుల సంగతి దేవుడెరుగు, జగత్కిలాడీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసలకు కూడా అమ్ముడు పోనటువంటి నంబర్ 1 పనికి మాలిన వాళ్ళు. వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ ఆట. ఎవరయ్యా ఇతను అని కనుక్కుంటే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. ఒరి నారాయణ, నువ్వు సాధు పరిషత్ అధ్యక్షుడైనంత మాత్రాన సాధువు అయిపోవు, సన్నాసి వెధవు అవుతావు. భూమన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు అట్లూరి నారాయణరావు. తాను వీఐపీ టికెట్లను అమ్ముకున్నట్టు నిరూపిస్తే అలిపిరి దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు. అయా కరుణాకర్ రెడ్డి గారు, మీకంటే పెద్ద సన్నాసి, మీ నాయకుడి కంటే పెద్ద సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో చెప్పండి. వీఐపీ టికెట్లు అమ్ముతున్నారంటున్నావు. మొత్తం నీ చిట్టా తీస్తే అసలు నువ్వు తిరుపతి వీధుల్లో కాదు కదా, బయటకు మొహం కూడా చూపించలేవు. కేవలం 1 నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. నేనేమన్నానంటే, నేను 1 దర్శనం చేయించినట్టు నువ్వు నిరూపించు, నేను అలిపిరి దగ్గర నా ముక్కు నేలకు రాస్తా. ఎవరయ్యా జగత్కిలాడీలు? గంజాయి అమ్మేవాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు జగత్కిలాడీలు. ఎవరయ్యా భాను? ఎవరయ్యా? తిరుపతి ప్రజలందరికీ తెలుసు ఈ భాను ఎవరు. ఈ భాను పక్కన ఈ బాబు ఎవరో కూడా తెలుసు. ఈ గంజాయి అమ్మించడం, డ్రగ్స్ అమ్మించడం చేసి యువతను నిర్వీర్యం చేస్తా నువ్వు ఇన్ని కిలాడీ పనులు చేస్తా మమ్మల్ని జగత్కిలాడీలు అంటావా? పీటలు తెచ్చుకొని వేసుకున్నంత మాత్రాన పీఠాధిపతులు అయిపోరన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎవరి ఆస్తులేంటో తేల్చుకుందాంరా అని భూమనకు సవాల్ విసిరారు శ్రీనివాసానంద స్వామి. సొంతంగా పీటలు తెచ్చుకొని ఆ పీటల మీద కూర్చొని గంజాయి తాగుతూ బిఆర్ నాయుడు ఇచ్చేటువంటి పైసలకు ఆ టికెట్లను బ్లాక్లో అమ్ముకునేటువంటి వాళ్ళు మేము స్వామీజీలము అంటే వాళ్ళకు కూడా సమాధానం నేను ఇవ్వాలా అనంటే ఇంకా నా తలకాయ ఏడైనా పెట్టుకోవాలా. అంత పని చేయలేను రాజుగారు. నేను నా తల మెడ మీదనే ఉంచుకొని మాట్లాడతా. ఇలాంటి వాళ్ళ నాకు సర్టిఫికెట్లు ఇచ్చేది సన్నాసులు కాదు, నాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది నిజమైన స్వామీజీలు. మా ఆస్తులకి మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ ఆస్తి పైన కరుణాకర్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? సాధు సంతుల మీద ఎవరైతే అభాండాలు వేస్తారో ఇది మహా అపచారం. ఖచ్చితంగా ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు కొట్లాడితే రాజకీయంగా కొట్లాడండి, పార్టీలతో కొట్లాడండి, కానీ దేవుడితో కొట్లాడండి ఏంటండి? దేవుణ్ణి మసిపూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే కుదురుతుందా? భూమన వర్సెస్ స్వాముల మధ్య రచ్చ టెంపుల్ సిటీలో చర్చగా మారింది.